తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనడంతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, ప్రధాని మోడీతోనూ కేసీఆర్ సమావేశమై రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తారు. డిసెంబర్లో తాను చేసే చండీ యాగానికి రావాల్సిందిగా కేసీఆర్ ప్రధానిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో చర్చించడానికి ఢిల్లీలో సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఉపసంఘం కన్వీనర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ భేటీకి రావాల్సిందిగా కేసీఆర్ను ఢిల్లీకి ఆహ్వానించారు. తెలంగాణకు రుణ పరిమితి పెంచాలా లేదా అన్నది ఈ ఉపసంఘం పరిధిలోనే ఉంది. ఇవాల్టి సమావేశంలో ఉపసంఘం నివేదికను ఖరారు చేయనున్నారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల సమీక్ష కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమన్వయకర్తగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. ఇది ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపై చర్చించింది. అయితే చాలా రాష్ట్రాలు ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులను తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇవాళ జరిగే సమావేశం కీలకంగా మారింది. ఎఫ్ఆర్బిఎంలో వెసులుబాటు కల్పించి రుణ పరిమితిని పెంచాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. సమావేశం తర్వాత ఉపసంఘంలోని ముఖ్యమంత్రులు ప్రధానితో భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించడంతో పాటు నివేదిక సమర్పించనున్నారు. కేసీఆర్ కూడా ప్రధానితో తెలంగాణ అభివృద్ధిపై చర్చిస్తారు. దాంతోపాటు డిసెంబర్లో తాను చేసే యాగానికి రావాల్సిందిగా ఆయన ప్రధానిని ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలను కలిసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరతారు.